హలో మూవీ లవర్స్. తక్కువ కాలంలో స్టార్‌గా మారిన 'కార్తీక్ ఆర్యన్' గురించి ఈరోజు మనం తెలియని విషయాలు మాట్లాడుకుందాం. సో, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌గా మారిన 'ఆర్యన్' గురించి మాట్లాడుకుందాం. తనకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తన స్థానం సంపాదించుకున్నాడు. కార్తీక్ చిన్న నగరంలో పుట్టిన ఈ యాక్టర్ ముంబైకి వచ్చి ఎన్నో ఆడిషన్‌లు ఇచ్చాడు. రోజు చాలా గంటల పాటు కష్టపడి సినిమా రోల్స్ కోసం ప్రయత్నించాడు. కానీ 2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ తన గ్లామర్‌తో, పర్ఫార్మెన్స్‌తో యూత్‌ని గెలుచుకున్నాడు. సో, అప్పటినుండి ఒక్కొక్కటిగా అవకాశాలు వచ్చాయి. కానీ తనతో పాటు ఉన్న స్టార్ కిడ్స్‌కి ఉన్న సౌకర్యాలు తనకు లేవని చెప్పాలి. సో, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నా విజయానికి కారణం నా తండ్రి గాని, నా గర్ల్ ఫ్రెండ్ కానీ కాదు. నా నేను కష్టపడి పని చేసిన ప్రతిరోజు, నా ప్రతి ప్రయత్నం ఇదే నా ప్రమోషన్" అని అన్నాడు కార్తీక్. సో, ఇప్పుడిది మనం చూసే కార్తీక్ కాదు. తన కష్టంతో ప్రేక్షకుల ప్రేమను ఆయన స్టార్ హీరో. సో, ఎందుకంటే చాలామంది బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తే ఇలానే ఉంటుంది. కానీ ఇతను కష్టపడి వచ్చాడు ఇండస్ట్రీకి. సో, బాలీవుడ్ యాక్టర్ 'కార్తిక్ ఆర్యన్' ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి ఆసక్తికరంగా షేర్ చేసుకున్నాడు. తనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేవని, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, సీరియల్‌లతో ఇలాంటి నాకు డేటింగ్ రిలేషన్ లేదు అని చెప్పాడు. సో, ఎందుకంటే ఈ మధ్య చాలా రూమర్స్ వస్తున్నాయి. సో, దాన్ని చెక్ పెట్టడానికే ఈయన మాట్లాడాడు. సో, తన రెమ్యునరేషన్ గురించి చాలా మంది పుకార్లొచ్చాయి. సో, నేను 50,00,00,000 పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై కూడా స్పందించాడు. ఆహ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చాలా డబ్బు తీసుకున్నారు. నేనిలో ఒక్కడినే. ఎందుకంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. నా గురించే మాట్లాడతారు. ఎందుకంటే నాకెలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. నాకు సపోర్ట్ లేదు. సో, నేను వాటన్నిటిని పట్టించుకోను. నా లైఫ్ నేనే చూసుకుంటా. సో, ఇక 'అనురాగ్ బస్' దర్శకత్వంలో 'కార్తీక్ ఆర్యన్' ఓ సినిమా నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. సో, వీళ్ళిద్దరి మీద చాలా పుకార్లు బయటకొచ్చాయి. సో, దీని చిత్రీకరణ సమయంలో కార్తీక్, శ్రీలీల మధ్య పరిచయం ఏర్పడిందని ప్రస్తుతం ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్‌లో మీడియాలు చెప్తున్నాయి. కానీ వాటన్నిటికి చెక్ పెట్టాడు. నాకు ఎవరు లేరు, లవర్ లేదు, ఎవరు లేరు ఇండస్ట్రీల. సో, ఇలాంటి రూమర్ క్రియేట్ చేయకండి ప్లీజ్ అని ఆర్య స్టేట్మెంట్ ఇచ్చాడు. సో, ఇది. సో, ఈ ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.